హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ రుత్వి. నేను మీ రుత్విని. ఈ వీడియోలో మా మమ్మీ డాడీ సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, అలాగే మా డాడీ మా మమ్మీకి ఎన్ని సర్ప్రైజెస్ ఇచ్చారో చూసేయండి. ప్రెషు అయితే సెకండ్ ఇయర్ యానివర్సరీకి ఎలిగెంట్ సెలబ్రేషన్స్ మధ్యలపాలెం దగ్గర అయితే ఒక ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి నన్ను అయితే సర్ప్రైజ్ చేశారు. ఎప్పుడు బయటికి వెళ్ళేలాగే రెడీ అవ్వు, రుత్విక్ కూడా ఒక డ్రెస్ ఎక్స్ట్రా పట్టుకో, కొంచెం మంచి డ్రెస్ అని చెప్పారు. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్ప్రైజ్ ఫ్రమ్ హిమ్. థియేటర్కి రీచ్ అయిన తర్వాత అయితే అర్థమైపోయింది ప్రైవేట్ థియేటర్ బుక్ చేశారని. బికాజ్ ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే రుత్వికి సెలబ్రేట్ చేశాం కదా, సో ఆ వైబ్ అయితే తెలిసింది. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెకండ్ సర్ప్రైజ్ వచ్చేసి నా కాస్ట్యూమ్ అండ్ అలాగే నా హెయిర్ స్టైల్. మ్యారేజ్కి ముందు నుంచే కొద్దిగా షార్ట్ హెయిర్ స్టైల్ ట్రై చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. మా మమ్మీ ఎన్నిసార్లు పర్మిషన్ అడిగినా నీ మ్యారేజ్ అయ్యాక మీ హస్బెండ్కి ఓకే అయితే ఓకే అని చెప్పేది. బట్ ఇక్కడే వచ్చింది చిక్కు. ప్రెషు కూడా లాంగ్ హెయిర్ స్టైల్ ఇష్టమంట, షార్ట్ హెయిర్ స్టైల్ నచ్చదు. సో అందుకే ఈ 2 ఇయర్స్లో ఎప్పుడు కూడా కటింగ్ అయితే అవ్వలేదు. బట్ ఆ రోజు అయితే టోనీ అండ్ గైస్ ఎసెన్షియల్స్లో స్లాట్ బుక్ చేసి నా హెయిర్ని చూసి సజెస్ట్ చేయమంటే వాళ్ళు లేయర్స్ ప్లస్ స్టెప్ హెయిర్ కట్ అయితే సజెస్ట్ చేశారు. ఆఫ్టర్ డెలివరీ చాలా థిన్నింగ్ అయిపోయింది హెయిర్. సో ఈ హెయిర్ స్టైల్ అయితే కొద్దిగా సెట్ అయినట్టు అనిపించింది. మేము రీచ్ అయ్యేసరికి అయితే అక్కడ ఒక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ. సో జస్ట్ ఒక 5 minutes వెయిట్ చేయమని చెప్పారు. వాళ్ళు లీవ్ అయిపోయాక అన్నీ చాలా చక్కగా మేనేజ్ చేశారు. చాలా నీట్గా ఉంది రూమ్ అది కూడా. ఈ థీమ్లో మనమైతే 5 members వెళ్ళొచ్చు. మేమైతే ఇద్దరమే వెళ్ళాము. అలాగే మేమైతే 1 hour థీమ్ బుక్ చేసుకున్నాము. మేము ఇద్దరమే వెళ్ళడం వలన మాకైతే వీడియోస్ అండ్ పిక్స్ క్లిక్ చేయడానికి ఎవరూ లేరు కదా. సో అక్కడ వాళ్ళని అడిగితే మేము వీడియోస్ అండ్ పిక్స్ తీస్తామని చెప్పి ఎంట్రీ అయితే అలా వీడియో తీశారు. ఆ తర్వాత కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. మేమైతే రుత్విక్ ఇలా వీడియోస్ అండ్ పిక్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్లో అయితే బబుల్ ఎంట్రీ కూడా లేదు. బట్ రుత్విని చూసి అనుకుంటా బబుల్ ఎంట్రీ కూడా యాడ్ చేసేసారు. రుత్వి అయితే అలా చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది. ప్రెషు అయితే చాలా చాలా కేరింగ్ అండ్ చాలా లవ్వింగ్ పర్సన్. అసలు 2 years ఎంత త్వరగా అయిపోయిందనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకు. ప్రెషులో ఉండే ఇంకొక యూనిక్ క్వాలిటీ ఏంటి అంటే నాకు ఏదో ఒక బుర్రలో ఉంటుంది, లైక్ ఇది నాకు కావాలి అని. అది నేను చెప్పకపోయినా కూడా ప్రెషుకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రెషు అయితే అది కొనిస్తారు. అలాగే నన్నే కాదు, రుత్విని అయితే ఇంకా 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 చాలా బాగా చూసుకుంటారు. అసలు వర్డ్స్లో చెప్పలేము ఆ ఫాదర్ అండ్ డాటర్ బాండ్. మా రిలేషన్లో ఉండే గొప్పతనం ఏంటి అంటే ఎంత కొట్టుకున్నా, లైక్ లిటిల్ ఫైట్స్ ఉంటాయి కదండి ఎవరి మ్యారేజ్లో అయినా, లైక్ అయ్యాక కూడా ఒక 1 hourలో తర్వాత ఈజీగా కలిసిపోతాం. అసలు ముందు ఫైట్ అయ్యిందాన్ని కూడా మర్చిపోతుంటాము. రుత్వి అయితే తన బర్త్డే రోజు ఎంత అల్లరి చేసిందో, ఈరోజు అయితే అంత కామ్గా ఎంత చక్కగా ఆడుకుందో బెలూన్స్తో కానీ, అలా మొత్తం రూమ్ అంతా తిరుగుతూనే ఉంది. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఈ రోజు అయితే అసలు తనకి నిద్రే లేదు. మరి ఎందుకు అసలు ఎంత అల్లరి చేసేస్తుందో అనుకున్నాను. బట్ చాలా చక్కగా కోఆపరేట్ చేసింది. రుత్వికి అలా బెలూన్స్ ఇచ్చి ఆడుకుంటుంటే నేను ప్రెషు కూడా కొన్ని పిక్స్ అయితే దిగేసాం అలాగా. రుత్వి అయితే ఆడి ఆడి అలసిపోయి అయితే బీన్ బ్యాగ్లో పడుకోపోయింది. ఇంకా కేక్ కూడా వచ్చేసింది. సో వాళ్ళైతే మళ్ళీ వీడియో తీయడానికి వచ్చారు. కేక్ ఇచ్చేసి అక్కడ వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు మాకు. కేక్ కటింగ్కి క్యాండిల్ ఉంది కదా, సో అందుకని అయితే రుత్విని కొద్దిగా కింద పెట్టేశాము. మాకు అక్కడ చీరప్ చేయడానికి కూడా ఎవరూ లేరు కదా, సో కేక్ కట్ చేస్తూ మేమే హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసుకుంటున్నాము. ఐ విష్ యూ హ్యాపీ సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ ప్రెషు. ఇలాగే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. అలాగే మన రుత్విని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రెషు ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నన్ను రుత్వినే కాదు, మిమ్మల్ని కూడా కొద్దిగా మీరు పట్టించుకోవడం నేర్చుకోండి. నాకు అసలు నార్మల్ మూడ్ స్వింగ్స్ ఉండవు. అదే పోస్ట్ పార్టంలో అయితే చాలా చాలా ఎక్కువైపోయాయి. ఫస్ట్ 4 months మమ్మీ వాళ్ళని టార్చర్ చేశాను. ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు ప్రెషు. నా మూడ్ స్వింగ్స్ని అన్నీ భరిస్తూ ఒక ఫేస్లో స్మైల్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. సరే, ఇంకా క్యాండిల్ పని అయిపోయింది కదా అని రుత్విని తెమ్మంటే వచ్చింది. కేక్ చిన్న పీస్ పెడుతుంటే అస్సలు తినట్లేదు. తనకు అస్సలు ఇష్టమే ఉండదు ఇలా స్వీట్స్ కానీ ఏమీ తినడానికి అయితే ఇష్టపడదు. సో కేక్ కటింగ్ అంతా అయిపోయాక మేమైతే మెమరీస్ని రీకాల్ చేసుకుందాం అనుకున్నాం. సో మా మ్యారేజ్ది ఒక టీజర్ అయితే ఉంది. ఆ టీజర్ అయితే పెట్టేసి చూసుకుంటున్నాం, అలా ఎంజాయ్ చేస్తున్నాము. ఆ టీజర్ చూసి అయితే చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. మొన్నే మా పెళ్ళైనట్టు అనిపిస్తుంది. బట్ అప్పుడే 2 years కంప్లీట్ అయిపోయింది. మా బేబీకి కూడా 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. అవన్నీ చూసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది.
చూడండి రుత్వి అయితే ఆ టీజర్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది. బట్ నాకైతే ఒక చిన్న డౌట్ అనిపించింది. బికాజ్ నేనైతే చాలా చాలా మారిపోయాను ఆ మ్యారేజ్కి. ఇప్పటికీ అసలు తను నన్ను గుర్తుపడుతుంది ఆ వీడియోలోనైతే నాకు అనిపించింది. ఈ ఎలిగెంట్ సెలబ్రేషన్స్లో మనకి ముందు చూపించిన డెకార్తో పాటు ఈ డెకార్ కూడా వస్తుంది. ఇక్కడ కూడా మనం పిక్స్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. లైక్ మనకి ఒకే ప్యాకేజ్తో 2 థీమ్స్ అయితే వస్తున్నాయి. 1 hour బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి 999. దానిలో అయితే మనకి 1 hour ప్రైవేట్ థియేటర్ అండ్ అలాగే ½ kg కేక్ కూడా ఇస్తారు. బబుల్ ఎంట్రీ కావాలంటే 200 యాడ్ చేసుకోవాలి. అలాగే ఫాగ్ ఎంట్రీ కావాలంటే 800 కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కూడా మనం వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు ఎవరినైనా సెట్ చేస్తారు. అలాగే ఫుడ్ కూడా అక్కడ రెస్టారెంట్ అయితే లేదు, బట్ దేర్ ఈజ్ అ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళకు ఉంది. లైక్ మనం ఆర్డర్ చేసుకుంటే ఆ రెస్టారెంట్ నుంచి అయితే వస్తుంది. వాళ్ళు డైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంది. నాకైతే థియేటర్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. మీరు కూడా మా అలాగే సింపుల్గా అలాగే ఎలిగెంట్గా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం, అది కూడా బేసిక్ ప్యాకేజ్తో అనుకుంటే ఎలిగెంట్ సెలబ్రేషన్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నాకు అయితే ఇది చాలా బాగా గుర్తుండిపోతుంది. రుత్వితో ఫస్ట్ ఇయర్ యానివర్సరీ వచ్చేసి మా బారసాల అయింది. సో అది కూడా ఒక ఈవెంట్ లాగే జరిగింది. అండ్ అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు ఇలా ప్రైవేట్ థియేటర్లో సెలబ్రేట్ చేసుకున్నాం. రుత్వి వచ్చాక అన్నీ కూడా చాలా బాగా సెలబ్రేట్ అవుతున్నాయి. అసలు ఎప్పుడు బాయ్సే గర్ల్స్కి ప్రపోజ్ చేయాలా అలా ఏం లేదు కదా. సో నేనైతే ఫ్రెష్ ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఫ్రెష్ వీడియో తీస్తుంటే నేను అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అయితే ప్రపోజ్ చేస్తున్నాను. అలాగే రుత్విక్ అయితే ఫ్రాక్ చేంజ్ చేసేసాను. సో కొంచెం వీడియోస్ పిక్స్ తీసుకుందాం అనుకున్నాను. అసలు మరి ఇంకా ప్లే మోడ్లోకి వెళ్ళిపోయింది. అసలు పిక్ అన్నా కూడా ఉండట్లేదు. చక్కగా ఆడుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిక్స్ వీడియోస్ రాకపోయినా సరే తనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఆ రోజు. మా ఇద్దరం బాగానే ఎంజాయ్ చేసాం. సో రుత్విక్ కూడా ఇంకొద్దిగా యాడ్ ఆన్ చేద్దామని చెప్పి బేబీ షాక్ సాంగ్ అయితే వేసేసి ఇద్దరం అయితే డ్యాన్స్ చేసాం. తను చాలా చాలా హ్యాపీగా ఉంది. థర్డ్ గిఫ్ట్ వచ్చేసి మమ్మీని నన్ను తీసుకొని డాడీ అయితే సింహాచలం వెళ్ళారు. ప్రెషు ఒక 1 month బ్యాక్ నీకు యానివర్సరీకి ఏం గిఫ్ట్ కావాలి అంటే నాకు గిఫ్టే ముద్దు ప్రెషు, కానీ సింహాచలం వెళ్ళాలనుంది తీసుకెళ్తారా అని అడిగాను. ఆ తర్వాత ఆయన మర్చిపోయారు, నేను కూడా మర్చిపోయాను. ఆ రోజు మార్నింగ్ ప్రెషు రుత్వి లేచేలోగా నేనైతే రెడీ అయిపోయి దీపం అది పెట్టేసి ఇంకా జస్ట్ శారీ కట్టుకొని రెడీ అవుతున్నాను. ఎందుకంటే కింద వినాయకుడిది ఆ రోజే నిమజ్జనం ఈవినింగ్. సో వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని సడన్గా ప్రెషు ఏమో సింహాచలం వెళ్దాము అని అన్నారు. సో ఇది ప్లాన్ కాదు, అందుకే మేము ప్రిపేర్డ్గా లేము కదా. సో వెళ్ళేసరికి 11:30, 12 అయితే అయిపోయింది. బట్ దర్శనం అయితే చాలా బాగా అయింది. సాటర్డే కదా జనం ఉన్నారు. సో టికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము దర్శనంకి, ఈజీగా అయిపోయింది. బట్ రిటర్న్ వచ్చేసరికి మాత్రం రుత్వి కొద్దిగా క్రాంకీ అయిపోయింది. బికాజ్ చాలా ఎండగా ఉంది ఆ రోజు. ఇలా చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకొని చేస్తే చాలు, చాలా హ్యాపీ అయిపోతాం మా లేడీస్. మమ్మీకి ఫొటోస్ అన్నా, ఫోటో ఆల్బమ్స్ అన్నా, లేదంటే ఫోటో ఫ్రేమ్స్ అన్నా చాలా చాలా ఇష్టం. సో డాడీ అయితే మమ్మీ కోసం ఇలా ఒక క్యూట్ లిటిల్ ఫోటో ఫ్రేమ్ అయితే తెప్పించారు ఫ్రమ్ ప్రింట్ షాపీ. నాకు ఈ ఫ్రేమ్ అంటే చాలా చాలా నచ్చేసింది. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫోటో వచ్చేసి మా ప్రీ మ్యారేజ్ ఫోటోషూట్లో కిచెన్ థీమ్. ఇదైతే రుత్విది ఫస్ట్ బర్త్డే ముందు తీసిన కిచెన్ థీమ్. ఈ 2 కొలెక్ట్ చేసి ఇదైతే ఇచ్చారు. ప్రెషు నాకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఇదైతే చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది నా హార్ట్లో. చాలా చాలా నచ్చేసింది ఈ ఫోటో. అలాగే దీంతో పాటు రుత్వి ఫస్ట్ ఇయర్ బర్త్డే ఆల్బమ్, అలాగే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తెప్పించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.